అసెంబ్లీ నడుస్తూ ఉంది. ఈ పాయింట్ డిస్కషన్కి వచ్చి ఉండాలి వాళ్ళు, నాకు తెలిసి మరి అది రాలేదు, ఎందుకు రాలేదో తెలియదు. తర్వాత వెంకటేష్ గారు ఇంకో చిన్న విషయం, ఇప్పుడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడు కాదు. అక్కడ నిందితుడు కాదు, అక్కడ నిందితుడు కాదు. మరి ఎవరు చేయాలి నిందితుడిని? మనమే కదా చేయాలి. అదే కదా నేను అంటున్నది, అదే అమెరికా సాగర్ అని కబాన్ అనే ఫ్రెంచ్ పౌరుడు ముగ్గురు నిందితులు. అవును, ఈయన కాదు, ఓన్లీ ఎవిడెన్స్. ఎవరు పెట్టాలి కేసు? 1750 కోట్ల లంచం తీసుకున్నందుకు ఎవరు పెట్టాలి కేసు? తప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈ డబ్బులు తీసుకొని అనేది వాళ్ళ ద్వారా రుజువు అవుతుంది కాబట్టి వాళ్ళకి ఈయన నిందితుడు కాదు. కానీ ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ముడుపులు తీసుకొని తప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారు అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసు ఇనిషియేట్ చేయాలి. కేసు ఇనిషియేట్ ఎందుకు చేయలేదు అనే దాని మీద అదే నేను అడుగుతున్నా కుటుంబరావు గారిని. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ కుటుంబరావు గారు మిమ్మల్ని నేనేదో ఇదని కాదు, బట్ అనాలిసిస్ అడుగుతున్నాను కుటుంబరావు గారు ప్లీజ్. కాదు, ఇప్పుడు ఇక్కడ సింపుల్ క్లారిటీ ఇస్తా వెంకటేశ్వర గారు. మీకు ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకుంది అగ్రిమెంట్ ఎవరితోటండి? సెక్కీతో. అండ్ సెక్కీ ఇంటర్న్ ఎవరితో అగ్రిమెంట్ చేసుకుంది? అదానీస్ తోటేమో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంది, ఆంధ్రప్రదేశ్ తోటేమో సెక్కీ పవర్ సప్లై అగ్రిమెంట్ చేసుకుంది. కాబట్టి డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు ఇది వచ్చినప్పుడు సెక్కీ తోటి మాట్లాడటం జరుగుతుంది కేంద్రంతో. అక్కడి నుంచి ఏదైతే గనక ప్రైజింగ్ కానీ చేంజెస్ ఏ విధంగా మాడిఫై చేయాల్సి వస్తుందా ఇదా అనేది డిస్కషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే వైట్ పేపర్ ఇచ్చాం పవర్ పైన వైట్ పేపర్ ఇచ్చినప్పుడు ఇష్యూ మెన్షన్ చేయడం జరిగింది కదా ఆ రోజే. సెక్కీ అగ్రిమెంట్ గురించి కూడా ఇంత నష్టం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. పవర్ పర్చేజ్ ఇది వైట్ పేపర్ లో, పవర్ పైన ఇచ్చిన వైట్ పేపర్ లో కూడా క్లియర్లీ అది ఇవ్వటం జరిగింది. గౌతమ్ అదానీ సెక్కీకి అమ్మాడు, సెక్కీ రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మింది, రైట్? అయితే సెక్కీ దగ్గర కొనడం కోసం అంత రేటుకి సెక్కీ దగ్గర కొనడం కోసం గౌతమ్ అదానీ ముడిపించాడు. అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని బ్రేక్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎందుకంటే నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన చార్జ్ షీట్ లో వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఫోన్ ఆడియోస్ ఉన్నాయి, ట్రాక్ అయింది, తర్వాత పీపీటీలు కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ పీపీటీలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కదా వెంకట్ గారు. నేను ఎందుకు సెక్కీ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చెప్తున్నానంటే, నేను సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా రాశాను ఇందులో. రిక్వెస్ట్ ఫర్ సెలెక్షన్ అయిన తర్వాత వన్స్ లెటర్ ఆఫ్ అవార్డ్ అనమాట ఎప్పుడైతే కనుక అదానికి అజూరేకి సెక్కీ ఇచ్చిందో 90 రోజుల్లో అగ్రిమెంట్ చేసుకోవాలి. 90 రోజుల్లో అగ్రిమెంట్ కాకుండా 19వ నెలకైంది అగ్రిమెంట్. ఫస్ట్ అక్కడే వయలేషన్ ఉంది. కాబట్టి ఇందులో కొన్ని డీపర్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే చెప్తాను, ఇప్పుడు నీ జర్క్ రియాక్షన్ అంటూ ఇందులో తీసుకుంటే ఒరిగేదేమి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ పీపీఐలు క్యాన్సిల్ చేసినప్పుడు గనక ఎట్లయితే డ్యామేజ్ అయిందో, యు ఆర్ డీలింగ్ విత్ నవరత్న పిఎస్యుతో డీల్ చేసేటప్పుడు కూడా మీరు అన్ని చూసి రేపు అవసరం అయితే ఖచ్చితంగా క్యాన్సిలేషన్ దిశగా కూడా వెళ్తుంది. ఎందుకంటే ప్రజలపైన భారం పడినిచ్చేటట్టు ఎందుకు చూస్తామండి? డౌట్ లేదు అందులో. కాబట్టి దేర్ ఆర్ మచ్ మోర్ లార్జర్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇందులో. అందుకని చెప్పేసి ఇన్స్టింక్ట్ గా చెప్పటానికి కూడా అనమాట ఇప్పుడేదో పబ్లిక్ నాయిస్ లెవెల్ సార్ పొద్దున లేచి 2 రోజులకు ప్రెస్ మీట్ పెట్టి శుద్ధ పూసని అని చెప్పి కబుర్లు చెప్తున్నాడు కదా ఆయన. ఇంత బ్లేటెంట్ గా ఇంత క్రిస్టల్ క్లియర్ గా దొరికిపోయిన తర్వాత కూడా మేనమేషాలు లెక్కేస్తుంటే ఇక దాన్ని ఎలా అనేది అందరూ చర్చించుకుంటారు. అందుకనే ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్, అంతకుమించి ఏం లేదు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కుటుంబరావు గారు అండ్ చక్రవర్తి గారు అండ్ గఫూర్ గారు, పుల్లారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ